శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీకి షాక్ తగిలింది. బెడబల్లిలో అధికార పార్టీ వైసీపీని వీడి 200 మంది మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పల్లె. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరన్నారు. రానున్న రోజుల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీని వీడి టీడీపీలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలియజేశారు. 20 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని, వచ్చే ఎన్నికల్లో మరోసారి నేనే బరిలో ఉంటానని స్పష్టం చేశారు ఆయన. చాలా చాలా పెద్ద కోరిక కోరుతాడేమనుకున్నా. ఎన్ని పెద్ద పని లేదు, మనం అన్ని కార్యక్రమాలు చేశాము. ఇది చాలా చాలా చిన్న పని. తప్పకుండా మీరు ఎన్ని ఇండ్లు అడిగితే అన్ని తప్పకుండా ప్రభుత్వం వస్తే శాంక్షన్ చేపిస్తామని చెప్పి అదే పెద్ద విషయం కాదు. తప్పకుండా పెడబల్లిలో మొదటిసారి మెజార్టీ రాలా, తర్వాత 2014లో మెజార్టీ దాటి 50 వచ్చాయంటే ఈ నాయకుల యొక్క కృషి. కాబట్టి మీరు వేరే విధంగా కాదు, మీరు కూడా మా కుటుంబ సభ్యులే. మీకు అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారం ఇస్తాం, మంచి గౌరవాన్ని ఇస్తాం. మీరు నమ్ముకోవచ్చారు కాబట్టి మీరు ఏ పడితే ఆ పనులను చేస్తామని చెప్పి సందర్భంగా 2000 సంవత్సరంలో జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఓడి సముదాయంలో అల్లాపూర్లో స్టార్ట్ చేశాం. నాకు ఒకే ఒక కొడుకు. ఆ రోజున ఇంజక్షన్ వికటించి సెయింట్ జాన్స్ హాస్పిటల్ చేర్పించాము. ఐసీయూలో ఉన్నారు. అయినా పద్ధతిగా వచ్చి అప్పుడు నా బాధ ఉండింది, నువ్వు మొట్టమొదటి జన్మభూమి కార్యక్రమాలకు నేను కొడుకుని చూసుకుంటానని చెప్తే ఉండే వాళ్ళ కొడుకు ఐసీ యూనిట్ లో ఉండే మీకోసం జన్మభూమి కోసం ప్రభుత్వ కార్యక్రమం కోసం వచ్చే కార్యక్రమాన్ని కొనసాగించాలంటే మీ పట్ల